కవిత గురించి ఏం చెప్తారు? ఒక వ్యక్తిగా చట్టసభల నుంచి తిరిగెళ్తున్నా, ఒక శక్తిగా తిరిగొస్తా అని ఒక స్టేట్‌మెంట్‌తోని ఆమె అగ్రెసివ్‌గా ఏడ్చుకుంటూ బయటకొచ్చేసింది చట్టసభలకెళ్ళి. జయలలిత చచ్చిపోయినప్పుడు హ్మ్. శశికళ సముద్రం దగ్గర ఆమె సమాధి దగ్గరికి పోతుంది. హ్మ్. ఇట్లా కొట్టి ఇట్లా రాసుకుంటది. హ్మ్. గుర్తా? గుర్తుంది. తమిళనాడు శశికళ తెలుసు. మట్టిలో ఇట్లా పోసుకొని హ్మ్. ఇట్లా రాసుకుంటది. హ్మ్. సంగతి ఇవాళ శశికళ ఎక్కడ ఉన్నది? అంటే జయలలిత అంటుండ్రు కదా! జయలలిత దోస్తు. అహా! లేదు. ఆమె మరో జయలలిత అని అంటున్నారు. నేను శశికళ అంటున్నా కదా అబ్బా. నేను శశికళ ఈమె తెలంగాణ శశికళ ఈమె. హ్మ్. జయలలిత కాదు. జయలలిత హ్మ్. ఆమె పెద్ద లీడర్ ఆమె. హ్మ్. ఈమె శశికళ. అంటే అంటే జయలలిత జాగలో కేసీఆర్ వస్తాడు. హ్మ్. శశికళ జయలలిత ముఖ్యమంత్రి పక్కన ఉంటది కదా అబ్బా. హ్మ్. అంటే ఈరోజు తనని కూడా ఎన్నుపోటు పొడిచిన ఆమె. హ్మ్. ఈమె శశికళ అంటారు. స్కామ్లలో ఉంటది, స్కీమ్లలో ఉంటది, హ్మ్. అడికోర్ మాఫియాలో ఉంటది, లిక్కర్ స్కామ్ లో ఉంటది, తిహార్ జైలుకు పోతది, హ్మ్. ఢిల్లీకి పోయి సారా అమ్ముతుంది హైదరాబాద్ జాగలేనట్టు. హ్మ్. ఎక్కడైతే బ్రదర్ ఒకటి చెప్తా, హ్మ్. నీకు ఆ ఈ సుదర్శన్ థియేటర్, నైస్. ఓడియన్ టాకీస్, హ్మ్. దేవి టాకీస్, హ్మ్. అప్పుడు ఈ బుకింగ్లు లేక సినిమా రిలీజ్ అయితే బ్లాక్లలో అమ్మేది. అవును. అర్థమైందా? హ్మ్. వాళ్ళకి బస్ దొరికేది. హ్మ్. కవిత అసొంటిది కాదు. హ్మ్. ఇలా ఏంటిది ఇలా బుకింగ్ ఇది వస్తుంది కదా, ఆన్‌లైన్ బుకింగ్. ఆన్లైన్ బుకింగ్ వస్తుంది. ఐమాక్స్ కాడ ఎప్పుడు బ్లాక్ లో అమ్మడుగులే. అవును. ఐమాక్స్ కాడ కూడా బ్లాక్ లో టికెట్లు అమ్మించే రకం ఏమే కవిత అనేది ఆమె. హ్మ్. అంటే డిజిటల్ యుగంలో కూడా, హ్మ్. డిజిటల్ టికెట్ యుగంలో కూడా టికెట్ బ్లాక్ చేసే అమ్మ సత్తా ఉన్నాను. హ్మ్. అసొంటి ఆమె ఈ రోజు అంటే వాళ్ళ భయం లేదు. ఇది ఒక ఐమాక్స్ థియేటర్, హ్మ్. ఇక్కడ సపరేట్ సెక్యూరిటీ ఉంటది హ్మ్. అనేది బ్లాక్ లో అమ్మేటానికి ఉండదు. హ్మ్. అసొంటి జాగల అట్లా ఆ విధంగా హ్మ్. ప్రధానమంత్రి సెక్రటరియట్, హ్మ్. రాష్ట్రపతి సెక్రటరియట్, హ్మ్. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ హెడ్స్ అక్కడ ఉంటాయి. హ్మ్. అక్కడ 250 కంటే ఎక్కువ బార్లు ఉండద్దు. హుహు. ఏడా? ఢిల్లీలో. హ్మ్. ఢిల్లీ మొత్తం అంటే వార్డుకి ఒక డివిజన్ ఒకటే ఉండాలి బార్. అంటే 250 డివిజన్లు ఉంటాయి. హ్మ్. 250 డివిజన్లకు 250 బార్లే ఉండాలి. హ్మ్. అసొంటి ఆమె పోయినాక 1400 బార్లు అయినాయి. హ్మ్. ఈమెనే వస్తామన్నారు. ఈమెనే హ్మ్. పాలసీ. అందుకనే కేజ్రీవాల్ అంటాడు బుద్ధిమంతుడు కూడా జైలుకు పోయింది కదా. హ్మ్. హ్మ్. లోక్పాల్ కరప్షన్ వ్యతిరేకంగా పోరాటం చేసినోడు హ్మ్. జైలుకు పోయిండు. కవిత పంపింది. కవిత స్కెచ్, కవిత స్కీమ్ జైలుకు పంపింది. హ్మ్. కాబట్టి అక్కడ ఆ స్థాయికి దిగజారింది ఆమె గురించి. అంటే చెప్తుంది కదా, నేనేం తప్పు చేయకున్నా కూడా నన్ను అన్యాయంగా జైలుకు పంపించారు. ఆమె డ్రెస్సింగ్ స్టైల్ కూడా మార్చేసింది. ఇప్పుడు ప్రజల మధ్యలో తిరుగుతుంది. ప్రజల మెప్పు కోసం ప్రయత్నం చేస్తుంది కదా. అంటే మారింది అనుకోవచ్చా? అవునబ్బా, కొప్ప వేసుకొని అది ఏషాలు ఎవరేస్తారు? మొన్న స్కిట్ అయింది చూసినావా? అలా పెడితే అయిపో ఆమె పాత్ర మిస్ అయిపోయింది. ఏది మన తెలంగాణ భవన్లో జరిగిన తెలంగాణ స్కిట్ లా కవిత మిస్ అయిపోయింది కదా అబ్బా. ఆమె లిక్కర్ స్కామ్ లేదా అలా ఆమె జైలుకు పోయిన కవిత గురించి మాట్లాడడానికి బీఆర్ఎస్ వాళ్ళు సాహసిస్తలేదు. ఆమె స్కిట్ పెడతారా అన్న? బీఆర్ఎస్ వాళ్ళది కాదు కదా, సెంట్రల్ యూనివర్సిటీ వాళ్ళు కదా, వాళ్ళ వేదికలు పంచుకుంటారు. స్కిట్ వేసింది బీఆర్ఎస్ వాళ్ళు కాదు, సెంట్రల్ యూనివర్సిటీ వాళ్ళు వేసారు. కాబట్టి కవిత పాత్ర మిస్ అయిపోయింది. కవిత ఈ తెలంగాణలో స్కామ్లలో చాలా పెద్ద పాత్ర పోషించింది. స్కామ్లలో అందరూ ఉన్నారు. కేటీఆర్ ఉన్నాడు, హరీష్ రావు ఉన్నాడు, కేసీఆర్ ఉన్నాడు, కవిత ఉన్నది, సంతోష్ రావు ఉన్నాడు, రేవంత్ రెడ్డి ఉన్నాడు. ప్రతి వాళ్ళు ఇక్కడ స్కామ్ లో పాల్పడ్డారు. ఇప్పుడు మీరు ఒక లిస్ట్ చెప్పారు కదా, ఇంత మంది ఉన్నారు కదా, మరి కేవలం హరీష్ రావును, సంతోష్ రావును ఎందుకు టార్గెట్ చేస్తుంది అనుకోవచ్చు? యాది నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ వాళ్ళకి కూడా క్లోజ్ అయిపోతుంది. ఎవరైనా జరుగు పోయేది ఉందా? ఎవరు పోరాలి జరుగు? సంతోష్ రాకే చెప్తే బ్రదర్ ఇక్కడ నడిచే సిండికేట్ గవర్నమెంట్, అలా బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అందరికి కింగ్ మేఘా కృష్ణారెడ్డి. వాడు తెచ్చి అందరికి వాటాలు బరాబరు పంచుతాడు. ఈ వాటాలు పంచుకునే కానీ పంచాయతీలు చిన్న చిన్నగా అయితాయి. అర్థమైందా? నీకు వింద అవుతుంది, అర్థమైందా? వింద అవుతుంది, మిగిలిపోయిన అన్నం ఉంటది, గోడ పైన పెడతారు. పెట్టగానే ఆడ ఉన్న కుక్కలన్నీ ఒక దగ్గరకు వస్తాయి. గోడ మీద కొట్టగానే ఆ గిన్నె చూసి తోక ఆడిస్తుంది. ఆ తోక ఆడిచ్చే పార్టీలు లెక్క అయిపోయినాయి. గిన్నె పైన పెట్టింది మేఘా కృష్ణారెడ్డి. ప్రధాన పార్టీలు కూడా అదే కోవకి ఎందుకు? నేను ఏం చెప్తున్నా అబ్బాయి, సిండికేట్ అంటున్నా. ఇవాళ కాళేశ్వరంలో 100% స్కామ్ జరిగింది. నేను ప్రూఫ్లు ఇస్తా. వరంగల్ సెంట్రల్ జైలు కుదబెట్టింది, నేను ప్రూఫ్ ఇస్తా. నువ్వు వరంగల్ నువ్వు లాస్ట్ లో పోలీస్ జీబులు వ్యాన్లు కూడా కుదబెట్టినావు, నేను ప్రూఫ్ ఇస్తా. దర్గా స్కామ్ జరిగింది, నేను ప్రూఫ్ ఇస్తా. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కూడా ఇస్తా నేను. మీకు తెలియదా? మీకు నా దగ్గర ఆధారం, నీ దగ్గర ఆధారం లేదా? ఫోన్ ట్యాబ్ గొర్రెల స్కామ్ జరిగింది, నేను ప్రూఫ్ ఇస్తా. ఎంతమందిని పంపింది సిండికేట్ గా ఉంటే ఏమంటుంది? పేపర్ లీక్ అయింది, నేను ప్రూఫ్ ఇస్తా. గంట చక్రపాణి అంటాడు పోయిన గవర్నమెంట్ లా టీజీపీఎస్ చైర్మన్, ఈ గవర్నమెంట్ లో అంబేద్కర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్. హౌ
మల్లెపల్లి లక్ష్మీ పోయిన ప్రభుత్వంలో ఏదో సలహా ఏదో ఉంటారు, ఈ ప్రభుత్వంలో కూడా ఆయనకి ఏదో ఇచ్చిండ్రు, బుద్ధ పూర్ణిమ ఏదో ఇచ్చిండ్రు. ఎట్లా? కాబట్టి ఈ రోజు తెలంగాణ తెచ్చుకున్నది మోసగాళ్ళు. అంటే ఇంకొకటి కూడా, ఉద్యమకారులకు గత ప్రభుత్వంలో న్యాయం జరగలేదని చెప్పేసి కవిత గారు ఎప్పుడైతే బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చారో, ఉద్యమకారులకు సంబంధించిన పోస్టులు పెట్టడం, ఉద్యమకారులకు సంబంధించిన అంశాలకు హాజరు కావడం, ఇవన్నీ చేస్తుంది కదా. అంటే ఉద్యమకారులకు దగ్గరే ప్రయత్నం ఏమైనా చేస్తుందంటారా? ఉద్యమకారులు ఎవరున్నారు అసలు ఇప్పుడు? ఎవరుంటారు ఉద్యమకారులు? ఏడగానో వాడుతున్నారు లేరు. ఉద్యమకారులు ఏడ ఫైట్ ఉన్నారు? తెలంగాణ కావాలనుకుంటే తెచ్చినావు, ఇలా కనబడుతుందా? 29 జీవో పైన నిరుద్యోగుల ఉద్యమం కాడ కనబడ్డారా? లగిచర్ల కనబడ్డారా? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కనబడ్డారా? భూములు అమ్ముకుంటా ఉంటే దళితుల లాకప్ దళితులు అయితే కనబడ్డారా? నేరళ్లకు సంఘటన పైన ఎందుకు న్యాయం చేస్తారు అక్కడ కనబడ్డారా మీరు? అడిగారా నేరళ్ల ఘటన పైన ఇప్పటి వరకు? ఎవరు అడగలే, ఎవరు అడగలే, ఎవరు పీకరు, ఏం పీకరు. ఇవాళ నేను ఒక అంశం కాదు, అనేకమైన అంశాలు. అంటే ఇప్పుడు దళితులకు ఎక్కడన్నా అన్యాయం జరిగితే కవిత గారు పోతున్నారు కదా, నేరళ్ల సంఘటన ఇంకా అది పెండింగ్ లోనే ఉంది, దాని గురించి ఎందుకు పోతలేదని ప్రశ్నించడం వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే నార్మల్ గా అడుగుతుంది. మొన్న కూడా నేను లైవ్ లో వాళ్ళు నాకు టచ్ ఉంటారు, మొన్న కూడా తీసుకున్న 2 రోజుల క్రితం. ఇప్పటికి 9 ఏళ్ళు అయింది వాళ్ళకి అన్యాయం జరిగి. ఈ రోజు వాళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా నాకు లైన్ ఉన్నారు, నరేష్ అందరూ నాకు లైన్ ఉన్నారు. త్వరలో మనం కార్యాచరణ రూపొందిద్దామని చెప్పి వాళ్ళ సబ్జెక్ట్ మాట్లాడింది ఒక్కనే. నేను ఎక్కడ పోయినరు అంటే మా ఉద్యమకాలు తెలంగాణ ఏం లేదు బ్రదర్, అంతా ఎందుకు తెలంగాణ తెచ్చుకున్నామో ఎవరికి క్లారిటీ లేదు, ఏం చేస్తున్నామో ఎవరికి క్లారిటీ లేదు, రేపు ఎవరు పాలకుడు కాబోతాడో ఎవరికి క్లారిటీ లేదు. ఈరోజు స్వేచ్ఛగా వచ్చి ఉద్యమించే పరిస్థితి కూడా ఎవరు లేరు. అందుకనే ఈరోజు రాజకీయ ప్రజ్ఞానం అనేది ఇక్కడ లేదు, ప్రతిపక్షం అనేది లేదు. కాబట్టి నేను నిరుద్యోగులను మెయిన్ స్ట్రీమ్ పార్టీతో రమ్మంటున్నాను. ఈ రోజు మున్సిపల్ ఎన్నికల్లో మీరు పోటీ చేయమంటున్నాను. ఈ రోజు మీరు అస్సాం గణ పరిషత్లో ఏ విధంగా ఆ రోజు ఒక పొలిటికల్ పార్టీ. ఒక్క విషయం క్లారిటీగా చెప్పండి, మీరు నిరుద్యోగులకు మద్దతుగా చాలా సార్లు మాట్లాడారు. నిరుద్యోగులు ఎవరైనా సరే పార్టీల కోవట్లుగా మారుతున్నారా? అసలు పార్టీల కోవట్లుగా ఉన్నారా? ఎందుకనంటే అదొక అంశం తెర మీదకి వచ్చింది, నిరుద్యోగులు చాలా మంది రాజకీయ ఉచ్చులు పడ్డారని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు వాళ్ళకు సరి అయిన దారి చూపించలేక వాడు ఉద్యమం చేస్తా అంటాడు, ఇన్స్టాల్మెంట్ వేసి. ఇవాళ మనం ప్రెస్ మీట్ నిరుద్యోగులు ఎన్నికల పోటీ అన్నాం కదా, రేపు ఎల్లుండే దయవాడి చేయడానికి వాడు దీక్ష కూర్చుంటా అంటాడు. అర్థమైందా? ఒక దీక్షకు బాబా లెక్క తయారవుతాడు, ఓ ఏషం వేస్తారు, ఏషం వాళ్ళే వేపిస్తారు, అంతా వాళ్ళే చేస్తారు, 4 రోజులు తిప్పుతారు. కాబట్టి ఇవాళ నేను ఇప్పుడు రిటైర్మెంట్ ఉద్యోగులకు తీస్తున్నా. దీన్ని డైవర్ట్ చేయడానికి ఏ రకంగా బీజేపీ రంగంలో దిగింది. 3 ఎమ్మెల్సీలు, 3 సంవత్సరాల ఉద్యమం, 3 గంటల దీక్ష, 3 నిమిషాల పరార్, మళ్ళా కనవాళ్ళే వాళ్ళు. సేమ్ దాని లెక్కనే ఇవాళ వీళ్ళది కూడా అదే తీరుగా నడుస్తా ఉంది. కాబట్టి ఏది ఏమైనప్పటికీ ఉద్యమము, రిటైర్మెంట్ ఎంప్లాయీస్ ఉద్యమం కంపల్సరీ అయింది, కంపల్సరీ వాళ్ళకి ఇవ్వాలి. మీరు వరకు సెక్రటేరియట్ ముట్టడి చేశారు, అసెంబ్లీ ముట్టడి అని పెట్టారు, ఇవన్నీ పెట్టినారు. ఇక్కడ ఏం లాభం? ఒక డిఏ ప్రకటించారు, ఇంకా డిఏ పెండింగ్లు ఉన్నాయి, ఇస్తానంటున్నాడు కదా. అలా జాగిరి కాదు, అర్థమైందా? గుంజుకుంటాము, అర్థమైందా? గుంజుకుంటాము, అది ఎక్కడికి పోదు. నేను అందుకనే రిక్వెస్ట్ లేదు, మళ్ళీ ఏ జాగిరి అబ్బాయి కుర్చీ మార్చి గుంజుకుంటాం. అర్థమైందా? ఎంతమంది చనిపోయి ఉంటారు ఈ పార్టీకి? అంటే ఈ రిటైర్డ్ పెన్షన్ సంబంధించిన అంశం మీద స్పష్టమైన లెక్క ప్రకారం 58 మంది చచ్చిపోయారు. 58 మంది. ఎందుకంటే నంబర్స్ పేర్లు మెల్లమెల్లగా వస్తున్నాయి నాకు. మొన్న రాత్రి 2 ఎస్ఐలు చచ్చిపోయారు ఒకటే రోజు, 26th రోజు 2 ఎస్ఐలు. అందులో ఒక ఎస్ఐ ఎన్ఐఏకు డిప్యుటేషన్ మీద పోయిన ఆయన సంగారెడ్డిలో. కాబట్టి టోటల్ గా అట్లా చాలా మంది చనిపోతా ఉన్నారు. 58 మంది ఆన్ రికార్డు చచ్చిపోయారు. నాకు తెలియకుండా చనిపోయిన చాలా మంది ఉన్నారు, వాళ్ళ పేరు నాకు లేవు. కానీ 100%. అందుకని ఇలా కొత్త ఫార్ములాతో వచ్చిన నిరుద్యోగులారా మీరు పోటీ చేయండి, రిటైర్మెంట్ ఉద్యోగులారా వీళ్ళకి ప్రచారం చేయండి. ఏం చేస్తారు సార్? ఒక విషయం చెప్పండి, జూబ్లీస్ బై ఎలక్షన్స్ అన్నారు, నిరుద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు అందరు కలిసి పోరాడినా కాంగ్రెస్ పార్టీని ఏం చేయలేకపోయారు. సర్పంచ్ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో అదే అంశం, అదే పునరావృతమైంది. కాంగ్రెస్ పార్టీ మాకు 60% వచ్చిందని వాళ్ళు చెప్పుకుంటున్నారు. సో ఎక్కడ మీ మార్క్ కనిపించింది అనుకోవచ్చు? జూబ్లీ ఎలక్షన్స్ నేను కూడా కాంగ్రెస్ పార్టీకే సపోర్ట్ చేసిన. వ్యక్తిగత నవీన్ యాదవ్ వ్యక్తిగతంగా ఆడ చేయాలి కాబట్టి చేసిన. ఎందుకంటే రేపు బీఆర్ఎస్ అక్కడ గెలిస్తే వాళ్ళ ఆటలు ఎట్లుంటాయో నాకు తెలుసు. వాళ్ళ దోపిడీ ఇంకా ఇప్పటికీ వాళ్ళు ఒలికించిన నెత్తులు ఇంకా భూమిలోకి ఇంకా బయటనే ఆ తడి ఉన్నది.
అర్థమైందా? అందుకనే ఇవాళ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఏం పీకలేకపోతుంది బీఆర్ఎస్. కాబట్టి అక్కడ ఖచ్చితంగా బలోపేతం కావచ్చు, నవీన్ యాదవ్ గెలవాలని అక్కడ చేసిన అది ఒక వ్యూహం. ఇవాళ ఈ ప్లాట్ఫారం ఎందుకంటే ఈ ప్లాట్ఫారం లా 2000కి 5000 ఓట్లు ఉంటాయి వాట్ల. 2000 ప్రతి వార్డుల నాకు రిటైర్డ్ అయినటువంటి వ్యక్తులు మినిమం 10కి 15 మంది ఉంటారు. నాకు ఇప్పుడు మా టీంతో టచ్ ఉన్న వాళ్ళు, నాకు పర్సనల్ గా టచ్ ఉన్న వాళ్ళు, అలా నామినేషన్ వేయించి 15-20 మంది వాళ్ళ టీచర్లు ఉంటారు, అందరు ఉంటారు, వాళ్ళు తిరుగుతారు, ప్రచారం చేయడానికి ఒక టీం తయారైంది. ఇప్పుడు రిటైర్ నీకు నిరుద్యోగి అంటాడు ఒకడు కాదు, ఇప్పుడు నీకు ఒక టీం ఫామ్ అవుతుంది అక్కడ. నిరుద్యోగుల టీం ఒకటి ఫామ్ అవుతుంది. రేపు లైబ్రరీ తిరుగుతాము, రేపు అక్కడ ఉన్న టీచర్లు నేను నైట్కి వెళ్ళి రాత్రికి వెళ్ళి. అంటే మీరు ప్రధాన పార్టీని ఓడగొట్టడం అంటే మళ్ళీ ప్రతిపక్ష పార్టీని పైకి తీసుకురావడమే అవుతుంది. ఇలా మీరు కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టే ప్రయత్నం చేస్తే గత ప్రభుత్వంలో మిమ్మల్ని మోసం చేసిన బీఆర్ఎస్ పార్టీని గెలిపించే ప్రయత్నమే కదా ఇది. బీఆర్ఎస్ ఎట్లా చేస్తుంది కదా నేను చెప్తుంటావా? రేపు నువ్వు షార్ట్ పీరియడ్ ఇప్పుడు చూస్తా ఉంది. ఇప్పుడు ఒక్కొక్కటి ఒక స్టెప్ బై స్టెప్ పడతా ఉంది. నేను నిరుద్యోగుల కోసం మనం కూర్చున్నా కానీ 12 రోజులు శవం లెక్క అయి అదే నిరుద్యోగులు మాంసం ముద్దని తీసుకుపోయాను నన్ను ఒక బ్యాగ్ లేచి. అది కదా నేను తినేదాకా నాకు ఆకలి కాదు, ఆకలి కాకుండా నేను తింటా. బాడీ అట్లా తయారైపోయింది. నేను మళ్ళీ దీక్షలో కూర్చునే పరిస్థితి లేకుంటే అయినా కానీ నిరుద్యోగులు ఒక తాటి మీద తీసుకురాలేకపోయినా నేను. కానీ దోపిడీకి గురవుతున్నారు. నువ్వు అన్నో చూసినావా కోవర్ లెక్క మారుతుందని. కోవర్ లెక్క మారుతుండ్రు అనే ప్రచారం ఎవరు చేస్తుండ్రు? పొలిటికల్ వాళ్ళే చేస్తుండ్రు, పొలిటికల్ టీంలే చేస్తుండ్రు. వాడు అనేటోడు కూడా వాడో పార్టీకి గుట్టదారై ఉంటాడు. నేను ఎవరిపైనా నిరుద్యోగికి ఆకలి ఉంది ఎవరింటికైనా పోతాడు. బీఆర్ఎస్ ఇంటికి పోతాడు, బీజేపీ మన జనార్దన్ గురించి మాట్లాడు కోదండరామ్ దగ్గర పోతాడు, కోదండరామ్ ఇంటికి పోతాడు, బీజేపీ ఎవరింటికైనా పోతాడు. ఆకలి మీద ఉన్నాడు. నేను చెప్తున్నా వానింటికి వీనింటికి పోవడానికి మనమే వంట చేసుకుందాం పా అంటున్నా. వంట చేసుకునే దాకా నన్ను ఒక సెక్షన్ నమ్మింది. ఎంత మంది వచ్చినా రిటైర్డ్ అయిన ఉద్యోగులు ఈ రోజు నన్ను అవుట్ రైట్ నమ్మారు. ఎవరితోనైనా కాదు. ఈ రోజు నాకు ఇంకొక సెక్షన్ యాడ్ అయింది. అది EPS 95 అని. ఒక హైదరాబాద్ లో 12,50,000 మంది ఉంటారు EPS 6 PF ఆఫీసుల కింద. తెలంగాణ వ్యాప్తంగా 15 లక్షల మంది ఉంటారు. ఇంకో సెక్షన్ GHMC ఎలక్షన్లకు తాడ తీస్తా వీళ్ళది. నేను ఇవాళ మీకు ఒక అవకాశం వచ్చింది. రాజకీయాలలో మనది మనమే చేసుకుందాం. ఒకవేళ సక్సెస్ అయింది అనుకో బ్రదర్, నేను లీడర్షిప్ తయారు చేయాలని ఉన్నా. లీడర్ కావాలనే చూడకుండా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను. కాబట్టి ఇంత మంచి అవకాశం మీకు రాదు. ఈరోజు బలహీనులంతా ఒక రకరకాల దుకాణాలు పెట్టుకొని వాళ్ళ బలహీనతలు వాళ్ళే ప్రదర్శన చేసుకుంటున్నారు. కాబట్టి ఈరోజు బలమైన శక్తిగా మీరు ఉన్నారు. కాబట్టి ఈరోజు మన దాంట్లో అన్ని కమిటీ ఉన్నారు. రిటైర్ అయిన దాంట్లో అండర్ కమిటీలు ఉన్నారు, నిరుద్యోగులలో అండర్ కమిటీ ఉన్నారు. ఈ 2 కమిటీలు ఒక దగ్గరికి వస్తే ఇక నీకు ఆపేటోడు ఎవరు ఉంటాడు? కాబట్టి మున్సిపల్ ఎలక్షన్ ఇస్ ద రైట్ ప్లాట్ఫారం నా ప్రకారం. జూబ్లీ ఇస్ రైట్ చాయిస్ కాదు. లోకల్ బాడీ ఎలక్షన్ చాలా మంది పోటీ చేయొచ్చు, చాలా మందికి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని వాడుకోవాలి అని చెప్పేసి నేను ఈ రోజు పిలుపునిస్తున్నాను. చివరగా బక్కా జడ్సన్ ఇన్ని పోరాటాలు చేస్తున్నారు, గవర్నమెంట్ కూడా అష్ట దిగ్బంధనం చేస్తుంది. ఇంత అష్ట దిగ్బంధనం చేసినా బక్కా జడ్సన్ ఎక్కడన్నా బలహీన పడుతున్నాడా? నాదే పై చేయి అవుతుంది, నాయే పై చేద్దాం. నేను ప్రతిపక్షాలను కూర్చోబెట్టి నేను మొన్న అనుకున్నారు బీజేపీ చేతికి, అంటే రిటైర్డ్ అయిన ఉద్యోగులే కొంతమంది ఒక 4-5 ఉన్నారు. వాళ్ళు బీజేపీ చేతికి మనం ఈ ఉద్యమాన్ని ఇచ్చేద్దాము అని వాళ్ళు పోయేందుకు కూర్చుంటూ కొంతమంది తరలించిన అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఒక జాతీయ స్థాయిలో ఉన్నట్టు పార్టీని 2:30కు వాళ్ళు దీక్ష ముగియగానే 3 గంటలకు వాళ్ళని 15 నిమిషాల్లో ప్యాక్ చేసిన. 15 మినిట్స్ లో వాళ్ళు క్లోజ్ అప్ అయ్యా. ఇవాళ వాళ్ళకి వాళ్ళు మాట్లాడుకుంటూ అయిపోయింది. అర్థమైందా? అట్లా వీళ్ళను పాన్లా స్వీట్ పాన్లా గుల్కని వేస్తారు, ఒక్కలు వేస్తారు, సున్నం పెడతారు. ఇప్పుడున్న రాజకీయ పార్టీలన్నీ నన్ను ఇరికిచ్చుడు, నన్ను అసలు దిగ్బంధం చేస్తే వాళ్ళ వల్ల కాదు. వాళ్ళని పాను నమ్మినట్టు నమ్ముతా. అర్థమైందా? ఎందుకంటే మన దగ్గర సిన్సియారిటీ ఉన్నది, లాయల్టీ ఉన్నప్పుడు మనం 101% మనం ఎదుర్కెళ్ళి సక్సెస్ ఎదుర్కోగలుగుతాం. ఇవాళ తెలంగాణకు అవసరం లీడర్షిప్. దోపిడీ కాదు. ఇవాళ డెకాయిట్లు చాలా మంది ఉన్నారు. డెకాయిట్లు బీఆర్ఎస్ డెకాయిట్లు ఉన్నారు, బీజేపీ డెకాయిట్లు ఉన్నారు, కాంగ్రెస్ డెకాయిట్లు ఉన్నారు, మేధావి డెకాయిట్లు ఉన్నారు, ఉద్యమకారుల డెకాయిట్లు ఉన్నారు, రకరకాల డెకాయిట్లు ఉన్నారు. కానీ పాలకులు లేరు. ఆ పాలకులు నేను లైబ్రరీలోకి వెళ్ళి బయటికి రావాలంటున్నా.
ఉమ్, మీరు పోటీ చేయాలని అంటున్నా. ఉమ్, మీ తరపున నిలవానికి ఈ రోజు పెద్దలు చాలా మంది ఉన్నారు. నిండు సభ ఉన్నది. ఉమ్, నిండు సభలో ఉన్న భీష్ములు ఈ రోజు రిటైర్ అయి కూర్చున్నారు. ఉమ్, మీ నాయకత్వాన్ని బలపరుస్తారు, ఉమ్, ప్రచారానికి తిరుగుతారు, ఉమ్, వాళ్ళ ఎంబడి మీ ఎంబడి ఉంటారు. ఉమ్, ఇంతకు మించిన అవకాశం రాదు. ఉమ్, కమింగ్ ద మెయిన్ పాలిటిక్స్ రాండి. ఉమ్, కోవట్లు అంటారు కదా, మేము కోవట్లంగా మేమే లీడర్లో మనం బయటికి రాండి. ఉమ్, మీ నాయకత్వం దిక్కున్నారు. ప్రజలు కూడా కొత్త నాయకత్వం కోసం చూస్తున్నారు. ఉమ్, దాన్ని మీరు అందిపుచ్చుకోవాలని కోరిక. ఉమ్.